ఇందులో ఫైట్స్ మాత్రం వేరే అంటే వేరే. ఇందులో కుస్తీ ఫైట్ మాత్రం వేరే. అసలు కుస్తీ ఫైట్ మాస్టర్స్ మాత్రం వేరే లెవెల్ కంపోజ్ చేసారు. కుస్తీ ఫైట్ ఉంటుంది ఇందులో. హీట్ అంటే ముందులో షార్ప్ ఉండి కట్టే ఉంటుంది చూసిన మొత్తం షార్ప్ హీటే. దాని తిప్పుడు కానీ దాంతో ఫైట్స్ మాత్రం అన్నీ వేరే లెవెల్ తిప్పించారు. ఫైట్ కంపోజింగ్ మాత్రం వేరే. వెల్కమ్ టు పీజీ మూవీ మేకర్స్ ఫ్రెండ్స్. హరిహర వీరమ్మలు మనకు జూలై 24న విడుదల కాబోతుంది. అందరికి తెలుసు. ఈ టీజర్ ఎవరెవరు చూసిన వాళ్ళు అందరికీ ఒకటే చెప్తున్నాం. మూవీ మాత్రం ఔరంగజేబ్ అంటే ఇది మూవీ 17వ శతాబ్దం నాటి మూవీ. దాన్ని మన డైరెక్టర్ మొత్తం చిత్రీకరించారు. పార్ట్ 1 పార్ట్ 2గా తీయబోతున్నారు. పార్ట్ 1 వచ్చేసి ఇప్పుడు 24 తారీఖున విడుదల కాబోతుంది. ఈ మూవీ కోవిడ్ ఎప్పుడో రిలీజ్ కావాలి అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడో రిలీజ్ కావాలి. కాకపోతే ఎందుకు ఆగిపోయింది అంటే మనకు అందరికీ తెలిసిన విషయమే. అండ్ రాజకీయం మనం దానివల్ల కొన్ని అప్పుడు ఎలక్షన్ల వల్ల కొంచెం మన పవర్ స్టార్కి వీలు కాక ఈ మూవీ కొంచెం షెడ్యూల్ ఆలస్యమైంది. మూవీ అయితే ఇప్పుడు వస్తుంది. ప్రతి ఒక్కరు చూడండి. మూవీలో వేరే అంటే వేరే. ఈ మూవీ టీజర్ మొత్తంలా చూడకపోతే చూడండి. టీజర్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మొత్తం ఎలా ఉన్నవి ఏంది అనేది ఇప్పుడు నేను ఒకసారి మొత్తం ఆ లుక్స్ మొత్తం నేను క్యాప్చర్ చేసి ఒక పోస్టర్ డిజైన్ చేయబోతున్నా. ఆ పోస్టర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఆ పోస్టర్ మీకు మళ్ళీ ఫైనల్గా చూపిస్తా. ఓకే. అంటే ఇందులో ఉన్న మెయిన్ మన పవర్ స్టార్ గారి పవన్ కళ్యాణ్ గారి పిక్స్ కాడికి సెలెక్షన్ చేసి ఆ టీజర్లో ఉన్న పిక్స్ మొత్తం అన్నీ ఒకే ఫ్రేమ్లో చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ అనేది చూద్దాము. ఓకేనా. మూవీ మాత్రం సినిమాటోగ్రఫీ మాత్రం వేరే అంటే వేరే లెవెల్ ఫ్రెండ్స్. మస్తు వచ్చింది, మామూలుగా రాలేదు. వేరే అంటే వేరే వచ్చింది ఫ్రెండ్స్. ఈ మూవీ ఫ్రెండ్స్ ఈ మూవీలో మెయిన్గా ఎవరెవరు నటిస్తురో చూద్దాం. ఇందులో కుతుబ్ షాక్ దలీప్, తాహిల్, అనసూయ భరద్వాజ్ అండ్ సచిన్ కెడేకర్, రఘుబాబు, సుబ్బరాజు, కబీర్ బేడి, కబీర్ దహన్ సింగ్, నాజర్, సునీల్, మన తనికల బర్ని, ఇందులో కోట శ్రీనివాసరావు గారు మొన్న చనిపోయింది కదా పాపం. అసలు ఎంత మంచి యాక్టర్ మిస్ అయినాము. ఇందులో లాస్ట్ మూవీ కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూవీలోనే చేసి తను మరణించడం జరిగింది. అండ్ తనికెల బర్ని గారు అండ్ కోట శ్రీనివాసరావు గారు అండ్ మకరంద్ దేశ్ పాండే, అనుపమ్ ఖేర్. ఓకే, వీళ్ళందరూ ఇందులో నడిచిన. మెయిన్ హీరోయిన్ వచ్చేసి నిధి అగర్వాల్, కళ్ళు సెక్సీ ఫిగర్. ఓకే, అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి టీజర్లో చూపించిన టీజర్ మొత్తము ఇమేజెస్ మొత్తం ఆల్రెడీ నేను కలెక్ట్ చేసి పెట్టినా. ఒక్కసారి ఒకటే ఫ్రేమ్లో మనం చూద్దాము. ఒకటేసారి ఒక పోస్టర్ డిజైన్ చేసి మీకు చూపిస్తాను ఎలా వస్తుందో చూడండి. కానీ వేరే అంటే వేరే ఫ్రెండ్స్. పిక్చర్స్ అండ్ ఓకే, అసలు టీజర్ మాత్రం గూస్ బంప్స్. అసలు ఫైట్ సీన్స్ కానీ వేరే. అబ్బా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మామూలుగా లేవు. ఒక్కొక్కటి అనేది మీకు రివీల్ చేసి చూపిస్తాను. ఒక్కొక్క పిక్ ఎలా ఉందో చూడండి. అసలు వేరే మూవీ మాత్రం లేట్గా వచ్చినా కానీ అదిరిపోయింది మూవీ మాత్రం. సినిమాటోగ్రఫీ మాత్రం అన్న యాక్టింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న యాక్టింగ్ దుమ్ము రేపిండు. అసలు ఇక్కడ చూసారా, అసలు ఒక హెడ్ను విలన్స్ ఇక్కడ మొత్తం ఈ మూవీలో ఎంత విలన్స్ మొత్తము వేరే. మన ముస్లిమ్స్ వాళ్ళ విలన్స్ మొత్తం ముస్లింలోనే తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇందులో డైరెక్టర్లు మూవీ మొత్తం కొత్తదనంగా తీసారు. నిజంగా చెప్తున్నా, సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. టీజర్ చూడకపోతే మళ్ళీ టీజర్ చూడండి. బీవర్సం అంటే బీవర్సం టీజర్ మాత్రం. అసలు ఒక్కొక్క యాక్టర్ వేరే లెవెల్లో చేసారు ఫ్రెండ్స్. పిచ్చి లేచిపోయింది నాకు. చూడండి
అక్కడ ఒక ఇట్లా తలని నరికి తలని ఇట్లా పట్టుకొని ఇట్లా చూస్తుంటే అసలు బీభత్సమైంది. చూడండి ఒక్కొక్కటి పిక్ అనేది నేను రివీల్ చేసి చూపిస్తాను. నాకు గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్ వచ్చిపోయినాయి ఫ్రెండ్స్. ఇవి ఇందులో బాబీ డియోల్ పాత్ర మాత్రం వేరే అని చూసుకోవచ్చు. అసలు చూసారా ఒక్కరొక్కరు గెటప్, అసలు నిజాం కాలం అప్పటి స్టోరీ కాబట్టి ఇది 17వ శతాబ్దం నాటి స్టోరీ. ఎట్లా ఉంటుంది, మామూలుగా ఉంటుందా? మన పవర్ స్టార్ ఇందులో హీరో అంటే ఎట్లా ఉండాలి, ఒక్కొక్క దుమ్ము లేచిపోవాలి. సార్ టీజర్ల నుంచి నేను పిక్స్ తీసినప్పుడు అయితే షార్ట్కు అసలు వేరే, నిజంగా చెప్తున్నా. కాకవాళ్ళు నేను ఇంతగానో చెప్తున్నా మీరు టీజర్ చూస్తే మీకు అర్థమవుతుంది. టీజర్ ఖచ్చితంగా చూడాల్సిన టీజర్ మీరు. ఇందులో అసలు చూడండి ఒక్కొక్క పిక్ను, అసలు వేరే మూవీ మాత్రం. ఇందులో గుర్రపు స్వారీ ఉంటుంది. గుర్రపు స్వారీ అన్న గుర్రపు పైనకి ఎగిరినప్పుడు చూడు స్వాగ్, నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. బాబా ఇది మూవీ అంటే ఇట్లుండాలి. తీయాలంటే ఒక మూవీ స్టాగ్ అనేసి నాకు ఈ మూవీ మీరు చావా మూవీ చూసారు అనుకుంటా. చావా ఆ టైప్లో ఉండబోతుంది. ఎందుకంటే అసలు ఒక యోధుని కథ, ఒక అన్యాయం గురించి పోరాడే యోధుని కథ ఇది స్టోరీ. బ్రిటిష్ పరిపాలన 17వ శతాబ్దంలో మన మొఘల్ వాళ్ళు ఇట్లా ప్రజలను ఎట్లా పీడించేవారు ఏంది అనేది ఒక డిఫరెంట్ కథ, ఒక డిఫరెంట్ స్టోరీ. అసలు ఇట్లా గుద్దుతే అసలు స్వాగ్ ఎట్లా పోయింది చూడు, ఇట్లా గుద్దుతే బాబా వేరే. అసలు మొత్తం ఒకటే ఫ్రేమ్లో మీకు పిక్స్ అన్నీ ఒకటే ఫ్రేమ్లో పెడుతున్నా. అబ్బా నాకు హీరోయిన్ కళ్ళు చూడబ్బా, హీరోయిన్ మాత్రం వేరే లెవెల్లో చూపించారు. హీరోయిన్ మాత్రం పర్ఫెక్ట్ చూపించారు. కళ్ళు చూసారా, వేరే అంటే వేరే. చిల్లేసిపోయింది సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇందులో ఫైట్స్కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు.